తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సాధారణ పరిపాలన రాజకీయ శాఖ హైదరాబాద్ నుంచి ఒక వార్త వెలువడింది. అది పత్రికా ప్రకటన. చైర్మన్ డాక్టర్ కేశవరావు గారితో కమిటీ సభ్యుల అత్యున్నత స్థాయి భేటీ, ఉద్యమకారుల వర్గీకరణ, ముసాయిదా మరియు సంక్షేమ విధి విధానాలపై కీలక సమీక్ష. మరి తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ జీవో ఆర్టీ నంబర్ 679 గౌరవ చైర్మన్ డాక్టర్ కేశవరావు గారి నివాసంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు నేడు అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కీలక భేటీలో గౌరవ రవాణా అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం కోదండరాం, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు శ్రీ మోతే శోభన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎస్ రాములు నాయకు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అమరదీపం వేదికగా 16 రోజుల పాటు 13,000 మందికి పైగా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, వివిధ జేఏసీలతో నిర్వహించినటువంటి విస్తృత సంప్రదింపుల ద్వారా సేకరించినటువంటి అభిప్రాయాలు, విజ్ఞప్తుల ఆధారంగా రూపొందించినటువంటి చర్చలపై ఒక ముసాయిదా నోట్పై ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. ఉద్యమకారుల వర్గీకరణ, కేటగిరీల విభజన, ముసాయిదా పరిశీలన, సేకరించిన క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం ఉద్యమకారులను కింది గ్రూపులుగా గుర్తించే విధానాన్ని కమిటీ ప్రాథమికంగా పరిశీలించింది. మరి మొదటి కేటగిరీ అమరుల కుటుంబాలు. ఉద్యమ క్రమంలో అమరులైన వారు సుమారు 1,400 మంది వరకు సమాచారం ఉండగా గతంలో కొందరికి మాత్రమే సహాయం అందింది. మిగిలిన అర్హులైన అమరుల కుటుంబాలను గుర్తించి పూర్తి న్యాయం చేయడం అనేది మొదటి కేటగిరీ. మరి రెండవ కేటగిరీ గాయపడిన ఉద్యమకారులు. పోలీసు కాల్పుల్లో, లాఠీ చార్జీల్లో శాశ్వత అంగవైకల్యం పొందిన వారు మరియు ఆత్మహత్య యత్నాల్లో తీవ్రంగా గాయపడినటువంటి క్షతగ్రస్తులు. ఇది రెండవ కేటగిరీ. మరి మూడవ కేటగిరీ జైలు జీవితం గడిపిన వారు. తొలి దశ 1969 మలి దశ ఉద్యమాల్లో ప్రివెంటివ్ కస్టడీ, రిమాండు, తీవ్ర జైలు శిక్షలు అనుభవించిన విద్యార్థులు, ఉద్యమకారులు. ఇది మూడవది కేటగిరీ. నాలుగవ కేటగిరీకి వచ్చేసరికి కేసులు నమోదైన వారు, నాటి ఉద్యమ సమయంలో క్రిమినల్ కేసులు, బెయిలబుల్, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొన్న శ్రేణులు. మరి ప్రత్యేక కేటగిరీలు, మరి సంస్థాగత అండ్ క్రియాశీలక శ్రేణులు. కేసులు నమోదు కానప్పటికీ ఉద్యమ నిర్మాణంలో క్రియాశీలకంగా పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు, మహిళా ఉద్యమకారులు, ధూమ్ధామ్ కళాకారులు మరియు వివిధ సంస్థల సభ్యులు. ఉద్యమకారుల ఆంక్షలు, సంక్షేమ అభ్యర్థనలు. అంటే ధూమ్ధామ్ కళాకారులు మరియు వివిధ సంస్థల సభ్యులు ఇవన్నీ కూడా 5వ కేటగిరీకి వచ్చేసినాయి. అది ప్రత్యేక కేటగిరీ. ఎంత దారుణం అండి! కళాకారులు లేనిది ఉద్యమం ఉండేనా? కళాకారులు లేనిది ఊహించుకోగలమా ఉద్యమాన్ని? కళాకారులను 5వ కేటగిరీలో వేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వ కమిటీది. ఇక ఉద్యమకారుల ఆకాంక్షలు, సంక్షేమ అభ్యర్థనలు. సత్కారం, సహాయం, సహకారం. ఉద్యమకారులకు ఈ 3 విధానాల్లో గౌరవం దక్కాలని కమిటీ స్పష్టం చేసింది. మరియు గుర్తింపు కార్డులు గౌరవ ప్రధానమట. ఉద్యోగులు మరియు వసతి కలిగిన వారు కేవలం గుర్తింపు కార్డు, ప్రశంసాపత్రం ఆశిస్తుండగా నిరుపేద, నిరుద్యోగ యువత 250 గజాల ఇంటి స్థలం నిర్మాణానికి ఆర్థిక సాయం, పెన్షన్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, పిల్లలకు ఉచిత విద్య, స్వయం ఉపాధి రుణాలు కోరుతున్నారు. ఇది ఒకటి. ఇంకొకటి చట్టబద్ధత, కార్పొరేషన్. చట్టబద్ధత మళ్ళా కార్పొరేషన్. జార్ఖండ్, ఉత్తరాఖండ్ తరహాలో సంక్షేమ పథకాలకు పూర్తి చట్టబద్ధత కల్పించడంతో పాటు శాశ్వత కమిషన్ లేదా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. మేము అడిగింది అదేవిధంగా కమిటీ తక్షణ కార్యాచరణ నిర్ణయాలు. సమీక్ష అనంతరం చైర్మన్ కేకే గారు మరియు కమిటీ సభ్యులు తదుపరి చేపట్టవలసినటువంటి చర్యలను ఖరారు చేశారు. ఉద్యమకారులు దరఖాస్తు చేసుకోవడానికి త్వరలోనే అధికారిక వెబ్సైట్, పోర్టల్ ద్వారా అవకాశం కల్పించడం. మరి పారదర్శకతమైనటువంటి ఆన్లైన్ దరఖాస్తు నమూనాను సిద్ధం చేయడం. శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులతో ఎమ్మెల్సీలు విస్తృత స్థాయి చర్చలు జరపడం.
మిగిలి ఉన్న ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులతో సంభాషణలు పూర్తి చేయడం, ఇప్పటి వరకు జరిగిన అన్ని చర్చల సమగ్ర నివేదికను మినిట్స్ను రూపొందించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సమర్పించడం. మరి మీడియా సెల్, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ మరి అన్ని ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానళ్లు మరియు డిజిటల్ మీడియా మాధ్యమాలలో ప్రచురణ ప్రసారం కొరకు ఇది ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. మరి వాస్తవానికి కళాకారులకు కేసులు ఉండనే ఉండవు. కానీ వీళ్ళు కళాకారులు ఉన్నంత సాక్రిఫై కళాకారులు లేకపోతే ఈ ఉద్యమమే నడవదు. అలాంటిది వాళ్ళను 5వ కేటగిరీలకు వేసిండు మమ్మల్ని. 5వ కేటగిరీ, అది కూడా ఏం చేస్తారో తెలియదు. ఏం చేస్తారు అనేటటువంటిది చూద్దాం. వాస్తవానికి 5వ కేటగిరీలో పడేసిండ్రు. 5వ కేటగిరీలు అంటే ఇవాళ 13,000 అప్లికేషన్లు వస్తే రేపు ఇంకొక 2,000 యాడ్ అవుతాయి. ఆన్లైన్ సిస్టమ్ వచ్చిందంటే అప్లై చేస్తూనే ఉంటారు అందరూ. దాన్ని ఫిల్టర్ చేస్తే 2,000 మందికి మాత్రమే లేదా 3,000 మందికి మాత్రమే ఇచ్చేటటువంటి ఆలోచనలు ఉన్నట్టు ఇక్కడ ఈ వార్తను బట్టి చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక తస్మాత్ జాగ్రత్త కళాకారులారా, ఇలా కళాకారులకు మరి తీరని అన్యాయం జరిగేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటటువంటిది ఇలా వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విధానం. మరి వాళ్ళు ఆశపడి ఇక ఏమన్నా అంటే మళ్ళీ ఇబ్బందేనేమో, ఏమనొద్దు అనేటటువంటి కాన్సెప్ట్లో గినుక అట్లనే ఉండగలిగితే తీరని అన్యాయం అయితే జరుగుతుంది అనేటటువంటిది నాకు తెలిసినటువంటి స్పష్టత.